హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఎంఎఫ్ఎస్ని కొనాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎంఎఫ్ఎస్ని ఎలా కొనాలి అంటారు? మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి డైరెక్ట్ మోడ్లో కొనవచ్చు, రెండోది డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనవచ్చు. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ పర్సే రెండు రకాల. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఒకటి ప్యాసివ్ ఫండ్స్, రెండోది యాక్టివ్ ఫండ్స్. సో ఈ రెండు ఫండ్స్ని రెండు రకాలుగా కొనవచ్చు. మీ అంతటా మీరు కొనుక్కుంటే అది డైరెక్ట్ మోడ్ అవుతుంది, అప్పుడు ఏజెంట్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. రెండోది ఇండైరెక్ట్ మోడ్లో కొనుక్కుంటే యూ కెన్ గో త్రూ ద డిస్ట్రిబ్యూటర్. సో కొంతమంది జనరల్గా అందరూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఒక 2-2.5% ఛార్జ్ చేస్తాయి జనరల్గా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద. యాక్టివ్ ఫండ్స్లో అందులో ఒక 50% అలా, అంటే 0.1%, 0.75% డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది. బికాజ్ మనకి 1-2% కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మోడ్లో కొనుక్కుంటే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే కమిషన్ తగ్గుతుంది. అది మీకు ప్రాఫిట్స్లోకి బాటమ్ లైన్కి డైరెక్ట్గా యాడ్ అవుతుంది. అది ఒక జస్ట్ యాజ్ ఎ రీక్యాప్. అయితే ఈ డైరెక్ట్ ప్యాసివ్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ ఒక పోర్ట్ఫోలియోలో. దానికి కొన్ని నేను ఉదాహరణలు ఇచ్చి దాన్ని మీకు చెప్తాను, ఎలా 2-3 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎలా కొనుక్కోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఒక 50 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. 50 lakh crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. ఇందులో 12-13 lakh crores రీటైల్ ఇన్వెస్టర్స్, అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఇన్వెస్టింగ్ కార్పొరేట్స్ చేస్తాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి, అందరూ చేస్తారు. అందులో రీటైల్ సెగ్మెంట్లోంచి ఇండివిజువల్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక 12-13 lakh crores ఇన్వెస్ట్ చేశారు. ఎంత డైరెక్ట్గా చేసుకుంటున్నారు, ఎంత డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తున్నారు అని చూస్తే ఈ 12-13 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఏమైతే చేస్తున్నారో అందులో 3-4 lakh crores, అంటే ఆల్మోస్ట్ 1/3, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఆర్ ప్రతి 3 మ్యూచువల్ ఫండ్స్లో ఒక మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ మోడ్లో కొనుక్కుంటున్నారు. అంటే టెక్నాలజీ, పిల్లలంతా కొంచెం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ మొబైల్లో టెక్ వాడటం వచ్చి సో డైరెక్ట్గా లాగిన్ అయ్యి చేసుకోవటం మొదలుపెట్టారు. దానివల్ల బెనిఫిట్ నేను చెప్పినట్టుగా 0.75%, 1% తగ్గుతుంది. అది ప్రాఫిట్స్కి యాడ్ అవుతుంది. సో కొంత అమౌంట్ మీరు పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ డైరెక్ట్ మోడ్లో కొనుక్కోవడానికి ట్రై చేయాలి. నమ్మకంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు. నమ్మకంగా వాళ్ళతో వెళ్ళి మీకు రిటర్న్స్ బాగా వస్తుంటే మీరు అనవసరంగా వరీ అవ్వక్కర్లేదు. బట్ ఇది ఇండెక్స్ రిటర్న్స్ కంటే తక్కువ వచ్చి మీరు ఇంకొక 1% సేవ్ చేసుకుని మీరు ఇంకా టెక్ సావీ అవుదాం అనుకుంటే డైరెక్ట్ ఫండ్స్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. దీనికి 2-3 పద్ధతులు ఉన్నాయి. మెయిన్గా 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి, మీరు పాపులర్ బ్రోకర్ ద్వారా బ్రోకర్ టర్మినల్లోంచి లాగిన్ అయ్యి డైరెక్ట్గా అందులో మ్యూచువల్ ఫండ్స్ మీరు సెర్చ్ కొట్టి మీకు కావాల్సిన ఫండ్, యాక్టివ్ ఫండ్ కానీ ప్యాసివ్ ఫండ్ కానీ మీ అంతటి మీరు కొనుక్కోవచ్చు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి, డైరెక్ట్గా బ్రోకింగ్ అకౌంట్ లేకుండా కూడా జస్ట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనచ్చు. చాలా మందికి తెలియదు అది. ఓకే, జస్ట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ ఉన్నా కూడా, బ్యాంకింగ్ అకౌంట్ ఉంటే చాలు. మీకు అకౌంట్ ఉంటే చాలు. బ్యాంకింగ్లో సేవింగ్స్ అకౌంట్ అలాగా మనం ఓపెన్ చేస్తాం కదా, ఐఎస్ఏ అంటారు, అదే ఇన్వెస్టర్ సర్వీసెస్ అకౌంట్ అనేది అంటారు. అది కొంచెం ఎనేబుల్ చేయించుకుంటే మీరు ఈ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు అకౌంట్ ఓపెన్ చేయకుండా మీ బ్యాంకులోకి లాగిన్ అయినప్పుడు ఐఎస్ఏ సర్వీస్ లాగా ఒకటి పెట్టుకుని బ్యాంక్ వాళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడు మీకు అందులో కనిపిస్తాయి మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్ ఎనేబుల్ చేయగానే మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ క్లిక్ చేస్తే అన్ని ఫండ్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఏ ప్యాసివ్ ఫండ్ కావాలా, మీకు లార్జ్ క్యాప్ కావాలా, అన్నీ ఉంటాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు గ్రోత్ కావాలా, మీకు డివిడెండ్ కావాలా సెలెక్ట్ చేసుకుని, రెగ్యులర్ ప్లాన్ అంటే మాత్రం అది డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తుంది. ఒక్కొక్కసారి మీకు తెలియకుండా బ్రోకర్స్ డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి, అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ మా ద్వారా కొనుక్కోండి అంటారు, కానీ వాళ్ళు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్.
అంటే మీరు వాళ్ళ ద్వారా కొంటే డైరెక్ట్ కొన్నట్టు కాదు. వాళ్ళ ద్వారా కొంటే మీకు ఆ 1% 0.75% లోడ్ పడుతోంది, అంటే మీకు వచ్చే రిటర్న్స్లో తగ్గుతోంది. సో కేర్ఫుల్గా డైరెక్ట్ ప్లాన్స్ మీ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని అడిగి మీ అందరికి మీరు డైరెక్ట్ ప్లాన్లో కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని ఇప్పుడు జీరోదా లాంటి వాళ్ళు కొత్తగా మ్యూచువల్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టాక్ బ్రోకర్స్, ఇండియాలో లీడింగ్ స్టాక్ బ్రోకర్ జీరోదా. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి వచ్చారు. వచ్చి మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు ఈ యాక్టివ్ ఫండ్స్కి వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఎంతసేపు ఇన్వెస్టర్స్కి ఎలా డబ్బులు సేవ్ చేయాలని చూస్తారు. వాళ్ళు ప్యాసివ్ ఫండ్స్ డైరెక్ట్ మోడ్ మీరు కొనుక్కోండి అనే సిస్టమ్ ఇచ్చేశారు. సో జీరోదా మీరు లాగిన్ అయ్యి ఎక్స్ప్లోర్ చేసుకున్నా మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సో బీ కేర్ఫుల్ దట్ యూ షుడ్ బై డైరెక్ట్ మోడ్. అది ఒకటి. అయితే ఇందులో రెండు పాపులర్ మీరు సెర్చ్ చేస్తే ఏం సెర్చ్ చేస్తారని కొంతమందికి తెలియదు. ఎలా సెర్చ్ చేయాలి ఇది? ప్యాసివ్ ఫండ్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్టివ్ ఫండ్స్ అంటే కొన్ని వందల ఫండ్స్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి. 40 ఫండ్ హౌసెస్లో ఒక్కొక్కళ్ళకి 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటే మీరు సెర్చ్ చెప్పితే 400 స్కీమ్స్ ఓపెన్ అవుతాయి. అవి యాక్టివ్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటే ఉంటుంది లార్జ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్గా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు అమ్మరు, ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అమ్ముతారు. దాన్ని నిఫ్టీ బీస్ అంటారు. నిఫ్టీ బీస్ అని మీరు సెర్చ్ చేస్తే అది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళది. అది లార్జ్ క్యాప్ మార్కెట్ ఇండెక్స్. అది ప్యాసివ్ ఫండ్. అది మీరు డైరెక్ట్ మోడ్లో కొనుక్కోవచ్చు. ప్యాసివ్ ఫండ్ గురించి నిఫ్టీ 50 ఎగ్జాంపుల్. అలాగే మీరు హెచ్డిఎఫ్సిలో వెళ్ళి మీరు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కొనుక్కోవాలంటే హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని సెర్చ్ చేస్తే మీకు లార్జ్ క్యాప్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ వచ్చేస్తుంది. అది ఇండెక్స్ కాబట్టి ఫండ్ మేనేజర్ ఉండడు. లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా అది మార్కెట్ పెరిగితే మీవి పెరుగుతాయి. సో ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది, అది జస్ట్ 0.4% ఎంతో ఉంటుంది. అది మీరు ఎలాగో ఫండ్ హౌస్కి ఇవ్వాల్సి వస్తుంది. అది సెర్చ్ చేసి కొనుక్కుని అలా మీరు ఈ రెండు పాపులర్ చాలా ఉన్నాయి, నేనేది రికమెండ్ చేయట్లేదు. నిఫ్టీ 50 నిఫ్టీ బీజ్ అని సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే నిఫ్టీ 50 హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, అలా కోటక్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ అందరికీ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అది ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అది ఇన్వెస్టర్స్కి కొంచెం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ లాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్లు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ త్రూ అయితే బెటర్. దట్టు మనం మీరు అన్నట్టు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి, బాగా చూసి అది ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా ఒకసారి బ్యాంక్ వాళ్ళు జనరల్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఆ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ పోతుంది. వాళ్ళు చాలా మటుకు మీరు వెళ్తే వాళ్ళు యాక్టివ్ ఫండ్స్లో కోటక్ ఎవరికి ఎక్కువ కమిషన్ వస్తుందో వాళ్ళదే మీకు రికమెండ్ చేస్తారు. మీ దగ్గర ఏమో 50 కోట్లు 10 కోట్లు పడి ఉంటాయి, మీరు రిలేషన్షిప్ మేనేజర్ ఎవరు కావాలని చేయరు. కానీ అందరికీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ ప్యాసివ్ ఫండ్ కొనుక్కోండి అని ఎవరు చెప్పరు, ఈ డైరెక్ట్ మోడ్లో కొనుక్కోండి అని జనరల్గా చెప్పరు. ఎందుకంటే మన బిజినెస్ పోతుంది కదా, మేమంటే కమిషన్ తీసుకోం కాబట్టి మేము అందులో ఇలాంటి సెషన్స్ అన్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ సెషన్స్, అవేర్నెస్ ప్రోగ్రాంలో తెలియని వాళ్ళు చాలామందికి తెలిసేవి, తెలియని వాళ్ళకి తెలుస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వారెన్ బఫెట్ ఉన్నాడు, $100 బిలియన్ పైన ఆస్తిపరుడు, ఇన్వెస్టర్, గురు, మా అందరికీ కూడా ఆయన గురు. ఆయన విల్లు రాశాడు, ఎందుకంటే అంత ఆస్తి ఆయన తదనంతరం భార్యకి వెళ్తుంది కదా కొంత, ఇప్పుడు అంతంత అమౌంట్స్ ఉంటే ఎక్కడ పెట్టాలి అని. సో ఆయన అమెరికాలో కూడా ప్యాసివ్ ఆయన ఏం రాశాడంటే నా తదనంతరం, అంటే ఇవంతా న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం S&P, ఇక్కడ మనకి నిఫ్టీ ఎలా ఉందో అక్కడ S&P 500 ఉంది. S&P 500 వ్యాన్గార్డ్ అంటే అదే మనకి ఇక్కడ ఒక హెచ్డిఎఫ్సి లాంటిది అనుకోండి, అందులో ప్యాసివ్ ఫండ్లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ లేని ఫండ్లో మార్కెట్ పెరిగితే వాళ్ళ ఆస్తి పెరుగుతుంది, మార్కెట్ పడితే వాళ్ళ ఆయన అంత మేధావి అనమాట. ఆయన ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఆయనకు తెలుసు 100లో 60 మంది మార్కెట్ రిటర్న్స్ కంటే తక్కువే ఇస్తారు. అది వాళ్ళ చేతగాంతనం వల్ల కాదు, కానీ వాళ్ళు అలా 1000 కోట్లు 2000 కోట్లు మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పడినా లేచినా వాళ్ళకి తెలిసినా అమ్మరు. ఎందుకంటే అన్ని వేల కోట్లు స్టాక్ మీరు మార్కెట్లో అమ్మేస్తే ప్రైస్ కుప్పగొలుతుంది. సో వాళ్ళు లాంగ్ ఓన్లీ ఫండ్స్లో వెళ్ళిపోతారు పడి అమ్మినా కూడా. అందుకని వాళ్ళకి ఇండెక్స్కి ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది, ఇండెక్స్ని కొట్టడం కష్టం. సో అందుకని వారెన్ బఫెట్ చెప్పింది కూడా ప్యాసివ్ ఫండ్స్లో
ఇన్వెస్ట్ చేసుకుంటే, ఫండ్ మేనేజర్ లేని ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని డైరెక్ట్ మోడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మార్కెట్తో పాటు ఎనీవే బ్యాంక్ ఎఫ్డి కంటే 5% ఎక్కువ వస్తాయి. సో అది ఒక సూక్ష్మం అనమాట. సో ఉన్న 10 లక్షల్లో కనీసం 1/3 వరకు మీరు స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. సూపర్, థ్యాంక్ థ్యాంక్ యూ అండి. యూ సో మచ్.